శాశ్వతంగా చరిత్రలో నిలబడే విధంగా ఈ చిలుకూరు గుట్టల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ 250 కోట్ల రూపాయలతో మంజూరు చేయడం జరిగింది. ఒక ప్రాబ్లం ఏంటంటే ఎక్కడైతే ల్యాండ్ ఉందో అక్కడ దారి లేదు, దారి ఉన్న చూడ ల్యాండ్ లేదు. అయితే ఈ ల్యాండ్ ఇక్కడ కింద మీద పడి కలెక్టర్ గారి మరి సహకారంతో ఆర్డీ గారి సహకారంతో మరి ఈ ల్యాండ్ ఇక్కడ ఐడెంటిఫై చేసి ఆ స్కూల్ కి ఆనాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వర గారితో శంకుస్థాపన చేసినాం. స్కూల్ కి శంకుస్థాపన చేసినా కానీ దానికి రోడ్డు లేదనేది బయటపడ్డది. రోడ్డు ఆడ మరి స్కూల్ కట్టినా రోడ్డు లేకుంటే అది నిష్ప్రయోజనమే కదా. కాబట్టి ప్రత్యేకంగా 10 కోట్ల రూపాయలతో ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి ఆ రెసిడెన్షియల్ స్కూల్ కి కొత్తగా మరి రోడ్డు మంజూరు చేయించి మీరు శంకుస్థాపన చేసినాం. ఈ గారు అక్కడ గడ్డిపల్లిది ఇది వేరే రోడ్లు కొంచెం స్లో అయినా ఇవి ఫాస్ట్ కావాలి. ఓకే, ఎందుకంటే ఆ రోడ్ లేనిది ఆ కాంట్రాక్టర్ పని కూడా చేయడు. ఓకే, పని చేయకుంటే స్కూల్ డిలే అవుతుంది. ఈ టర్మ్ లో లిఫ్ట్ ఇరిగేషన్సే కాకుండా విద్యా వ్యవస్థలు కూడా మన గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా దళిత పిల్లలు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు, నిరుపేదల కుటుంబాలకు చెందిన పిల్లలకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని నాదొక ఎప్పుడు నేను ఆలోచించే విషయం. దాని భాగంగానే ఇప్పుడు ఈ 2 కాన్స్టిట్యున్సీలో ఒక్కో కాన్స్టిట్యున్సీలో 250 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా కోలార్లో దేశంలోనే ప్రతిష్టాత్మకమైన జవహర్ నవోదయ విద్యాలయ మంజూరు చేసి మొన్ననే హైదరాబాద్ లో రెడీ చేస్తున్నాం. కేఆర్ఆర్ కాలేజ్ పక్కన కడుతున్నాం. హుజూర్ నగర్ కి గతంలో శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్స్ ఉండే ఆ కాలేజీల్లో గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజ్ కి 700 కోట్ల రూపాయలతో కొత్త బిల్డింగు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కి 400 కోట్లతో కొత్త బిల్డింగ్ మంజూరు చేయించి పనులు ప్రారంభించినాం. అదేవిధంగా ఇప్పుడు చింతలపాలెం పోతున్నాం. చింతలపాలెంలో కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ కోసం 4 కోట్ల రూపాయలతో మరి బిల్డింగ్ పూర్తి చేసి ఈరోజు ప్రారంభోత్సవం చేయబోతున్నాం. అదేవిధంగా మన పిల్లలకి మంచి వృత్తి నైపుణ్యం ఉండాలి, ఉద్యోగ అవకాశాలు పెరగాలనే ఉద్దేశంతో హుజూర్ నగర్ లో ఒక ఐటీఐ, గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్, కోలార్లో ఒక ఐటీఐ కాలేజ్ మంజూరు ఇచ్చినాం. అదనంగా హుజూర్ నగర్ లో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ అని, అంటే ఈ బేసిక్ వృత్తులే కాకుండా అడ్వాన్స్ వృత్తులు కూడా నేర్చుకోవడానికి మంజూరు చేయించడం జరిగింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.